వెల్కమ్ టు బోల్టాక్ విత్ వేణుబుక్కి. ఈరోజు మనతో పాటు శ్రీకాంత్ గారు ఉన్నారు. శ్రీకాంత్ గారు మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? గేమ్ చేంజర్ వస్తుంది జనవరి 10th. ఏంటి సార్ ఈ గేమ్ చేంజర్లో మీ రోల్ ఏంటి? కీ రోల్ అని విన్నాము. చాలా కీ రోల్. అంటే ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్స్ ఒక ఎత్తు, నాకు తెలిసి ఇది ఒక ఎత్తు. ఎందుకంటే ఇది గెటప్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. నాకు ఫస్ట్ ఈ సబ్జెక్టు చెప్పినప్పుడు మేము చేయగలం, ఏంటి ఈ సబ్జెక్ట్ నన్ను ఎందుకు ఎన్నుకున్నారు అనే ఫీలింగ్ నాకు వచ్చింది 100%. నేను అడిగాను కూడా మన వాళ్ళని, ఎవరైతే నాకు వచ్చి సబ్జెక్ట్ చెప్పారో డైరెక్టర్ గారు వీళ్ళు వస్తారు కదా, అవును అదేంటి ఈ క్యారెక్టర్ నన్ను ఎలా, అంటే ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత నేను అడిగిన క్వశ్చన్ ఇది, ఈ క్యారెక్టర్ నన్ను ఎలా అనుకున్నారు అంటే నేను సరిపోతాను ఈ క్యారెక్టర్, అంటే సరిపోతానా ఆ రేంజ్లో, ఓకే నేను చేయగలనా. అలాగే సెకండ్ హాఫ్ వినిన తర్వాత ఇది చేయాలి కంపల్సరీ, ఇది మనకు ఛాలెంజింగ్గా ఉంటుంది, ఇటువంటి వదలు కూడా రావడమే లక్. అవును. ఇప్పుడు శంకర్ గారు కాంబినేషన్స్, ఇంత పెద్ద క్యారెక్టర్ రావడం అనేది రియల్లీ లక్ అంతే. ఓకే. మరి ఏం చూసి ఇచ్చారో ఐ డోంట్ నో. ఓకే. బట్ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ రావడం మాత్రం నిజంగా అదృష్టం అంతే. ఓకే. ఓకే, మీరు స్టోరీ విన్నప్పుడు ఓకే మీరు ఆలోచించారు మంచి క్యారెక్టర్ చేద్దాం అది ఇది అని ఆలోచించారు, బట్ చేస్తున్నప్పుడు మీ ఫీల్ ఏంటి? వినిన తర్వాత నేను ఒకటే అన్నాను, ఓకే ఇది డెఫినెట్గా నాకు మంచి సినిమా విజయవంతం అయిన తర్వాత ఇది నాకు మంచి ప్లస్ అవుతుంది, కానీ గెటప్ కుదరాలి మనకి. ఎప్పుడు కూడా ఆ టైప్ ఆఫ్ గెటప్ ఎలా ఉంటానో అని అసలు నాకే తెలియదు. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏంటో వాళ్ళు ఒక విజన్గా ఆలోచించి నేను ఎలా ఉంటాను అనేది వాళ్ళు డ్రాయింగ్స్ రూపంలో వేసుకున్నారా ఏం వేసుకున్నారో నాకు తెలియదు. ఓకే. బట్ నేను అది విన్న తర్వాత నేను ఒకటే మాట్లాడిన తర్వాత గెటప్ ఫస్ట్ మనకు కుదరాలి, ఆ గెటప్ కుదిరిన తర్వాత నాకు ముందు కాన్ఫిడెన్స్ రావాలి. అలా మేము బాంబే వెళ్ళి ప్రాస్థెటిక్ మేకప్ టోటల్ అది చాలా టైం టేకింగ్ అనమాట, ఫుల్ డే పట్టేస్తుంది అది ఆల్మోస్ట్. అది 2-3 సార్లు దాన్ని ఇచ్చేసి ఓకే ఈ గెటప్ ఇట్లాగే కావాలని చెప్పేసి ఒక ఇది చేయించి శంకర్ గారు చేస్తూ అదే టైప్ ఆఫ్ గెటప్ దింపారు. ఎలా కావాలంటే సేమ్ నాకు ఇలా కావాలి అని ఆయన డిజైన్ అది. ఓకే. అది వచ్చిన తర్వాత అప్పుడు నాకు కాన్ఫిడెన్స్, అందరూ బాగుంది అనేవాడికి నాకు కూడా బాగుంది అనమాట కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. అట్లా నాకు చేసేటప్పుడు ఇక ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్, ఒక అంటే ఆ టైప్ ఆఫ్ లోకి వెళ్ళాలి, ఆ ఏజ్డ్కి వెళ్ళాలి, ఆ పర్ఫార్మెన్స్ రావాలి, డిక్షన్ అట్లా ఉండాలి, ఇవన్నీ కూడా ఒక ఛాలెంజింగ్ అనిపించింది నాకు. స్లాంగ్ ఏమైనా పెట్టారా లేకపోతే నార్మల్? స్లాంగ్ ఏం కాదు, మామూలు ఇప్పుడున్న ఇదే, అదేం పాత ఇదేం కాదు. బట్ దీని అందరికీ ఏంటంటే శంకర్ గారు వివరించే విధానం, విడమర్చి మనకు చెప్పే విధానం, ఆయన బేసికల్గా యాక్టర్. ఆయన బిగినింగ్లో శంకర్ గారు ఫస్ట్ యాక్టర్. అవును. ఆయన ప్రతిదీ ఇలా చేయాలని ఈజీగా మనం అతను ఫాలో అయితే చాలు, మనం ఏం చేయగలం. ఓకే. ఆ ఫాలో అయ్యే కెపాసిటీ ఉండదు మనకి. ఓకే. చేస్తే ఈజీగా క్యారెక్టర్ బాగానే వచ్చేసింది. గుడ్. ఓకే. మంచి క్యారెక్టర్ పడింది. చేంజర్ చూడాలి, ఆడియన్స్ ఎలా చూడాలి. క్యారెక్టర్ రివీల్ చేయొచ్చా? అవకాశం ఉందా? ఎందుకంటే మీకు ఆల్రెడీ రాసేస్తున్నట్టున్నారు, బయటకు వచ్చినట్టుంది శ్రీకాంత్ గారి క్యారెక్టర్ సమ్ అని ఏం చెప్పారు, సీఎం రోల్ చేస్తున్నారని చెప్పేసి. అదేనా సీఎం రోలు, కానీ అది ఏంటి అనేది మీకు అది లోపల వేరేగా ఉంటుంది. అయితే కమింగ్ టు రామ్ చరణ్ గారు, ఆల్రెడీ గోవింద్ వారిలో మీరు బాబాయ్గా క్యారెక్టర్ చేశారు, మీ మధ్య బాండింగ్ బాగా ఎస్టాబ్లిష్ అయింది. రామ్ చరణ్ గారితో ఈ కాంబినేషన్లో చేస్తున్నప్పుడు చరణ్ గారికి 2014లో చేశారు, 2024లో మళ్ళీ ఈ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ 10 సంవత్సరాల్లో చరణ్ గారి అబ్జర్వేషన్ ఏంటి, డిఫరెన్స్ ఏమొచ్చింది? చాలా పెరిగారు, చాలా హై లెవెల్కి వెళ్ళారు ఆయన. ఎందుకంటే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్లో కానీ, స్టెబిలిటీ కానీ, సెటిల్డ్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకొని చేసే విధానం కానీ, అంటే గోవిందరాంధ్రవాడు ఆ టైప్ ఆఫ్ దానికి అక్కడ బాగా చేశాడు. బట్ ఇవన్నీ చాలా పెద్ద క్యారెక్టర్స్. ఓకే. ఇది చాలా అంటే ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్స్. ఇప్పుడు దీంట్లో 2 క్యారెక్టర్స్ చేయడం జరిగింది. ఆ 2 క్యారెక్టర్స్లో కూడా ఫ్లాష్ బ్యాక్, ఆ క్యారెక్టర్ అనేది చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్, అది పర్ఫార్మెన్స్ చాలా కష్టం. అది ఓకే. అంటే కష్టం అంటే బాగా కాన్సన్ట్రేట్ చేసి చేయాలి ఇది. ఓకే. అప్పటికి ఇప్పటికి 10 yearsలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతుంది, 100% కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ మధ్యలో పెద్ద పెద్ద సినిమాలు, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ చేయడం, ఇవన్నీ చేయడం, మెచ్యూరిటీ లెవెల్స్ పెరగడం, ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ రావడం, ఇక దీన్ని పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా చేయడం. ఓకే. ఎందుకంటే సెట్లో అప్పుడే అనుకున్నాను ఏం డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు ఆర్టిస్టులు మన వాళ్ళు. అంటే ఒక సినిమాకి పెరుగుకుంటూ
వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఎంచుకునే సబ్జెక్టులను ఇంకా పెంచుకుంటూ వేరియేషన్స్ కానీ వేరియేషన్స్ చేసుకుంటూ వెళ్తాం అనేది ఇంకోటంటే మీకు మెగా ఫ్యామిలీతో బాండింగ్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆఫ్ కోర్స్ చిరంజీవి గారితో మీరు చేసిన సినిమాలు ఉన్నాయి, తర్వాత మళ్ళీ రామ్ చరణ్ గారితో కంటిన్యూ అవటం, తండ్రి కొడుకులతో చేయటం ఎలా అనిపిస్తుంది? చిరంజీవి గారు దగ్గర నాకు నుంచి ఇద్దరిని ఒకే రకంగా ఉంది. రామ్ చరణ్ గారు చూస్తే ఇద్దరు నాకు అన్నయ్యతో చేస్తే ఎలా ఉందో ఇప్పుడు చరణ్తో చేస్తే కూడా అలాగే అదే ఫీలింగ్. ఆన్ సెట్ అనేది మనకి అందరికీ తెలుసు, బట్ ఆఫ్ సెట్ అనేది మీతో ఎలా ఉంటారు, మీరు ఎలా ఉంటారు వాళ్ళిద్దరితో అని? ఇప్పుడు అన్నయ్యతో అనేది అందరికీ తెలుసు ఎలా ఉంటాను, ఒక అన్నయ్యలాగా చక్కగా భయం భక్తులతో ఆ టైప్ ఆఫ్ చక్కగా రెస్పెక్టబుల్గా, ఓకే, ఒక్కోసారి ఫ్రెండ్స్గా సరదాగా అలా ఉంటాం. బట్ బన్నీ ఏంటంటే ఈజ్ అన్న అంటాడు, మామూలుగా అన్న అని పిలుస్తారు. చక్కగా ఆయన ఎక్కడికి మధ్యాహ్నం వచ్చింది అనుకోండి అందరం కలిసి భోజనం చేయడం సరదాగా సెట్లో. ఓకే, చాలా నేననే కాదు, చరణ్ ఏంటంటే ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఒకే రకంగా బిహేవియర్, చక్కగా నీట్గా అందరినీ రిసీవ్ చేసుకోవడం, అందరితో మాట్లాడడం, వాళ్ళ యోగక్షేమాలు అడగడం, ఎలా ఉన్నారు ఇంట్లో అది ఇది అని అడగడం. ఓకే, దట్ ఈస్ అంటే కల్చర్. అలా పెరిగాడు. ఓకే, నేను అన్నయ్యతో చేశాను కదా 2 సినిమాలు ఆల్రెడీ, చక్కగా నేను చేశాను కదా. అది కాకుండా నేను నాకు తెలుసు, ఇంటికి వెళ్తూ ఉంటాను, ఆయన అందరితో ఎట్లా మాట్లాడతారు, అసలు ఏంటి అనేది మొత్తం నాకు తెలుసు కదా. ఇది సేమ్ చరణ్ కూడా అంతే. ఇద్దరిలో నాకు డిఫరెన్స్ ఏమి, నోట్లోంచి ఊడిపడినట్టే ఉంటాడు. వాయిస్ కూడా అలాగే ఉంటుంది కదా. అవును, వాయిస్ అలా స్టబ్బండ్ రాయల్టీ అది ఉంటో మెయింటైన్ చేయడం. నాట్ ఏ జోక్, అంటే ఒక పెద్ద స్టార్, మెగాస్టార్ ఒక కొడుకుగా ఆయనకి ఎన్నో లిబర్టీస్, అంటే ఇక లైఫ్ సెటిల్ రా అని అనుకోవచ్చు, కానీ అవును, అలా ఉండదు. ఓకే, కష్టం ఆయన ఎంత కష్టపడ్డారో ఈయన అంతే కష్టపడ్డారు. ఓకే, వెరీ గుడ్. ఎన్ని రోజులు షూట్ చేశారు సార్? ఎక్కడెక్కడ లొకేషన్లకు వెళ్ళారు, ఏంటి, ఎక్కడ జరిగినాయి ఇవన్నీ? శంకర్ గారు అంటే అసలు వదిలిపెట్టరు, 3 సంవత్సరాల నుంచి తిప్పేస్తారు మొత్తం. చేస్తున్నాం కానీ, బట్ దానికి ఇంపాక్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు నా సీన్సే ఉంటాయి, నాదే ఒక్కొక్క సీన్, రాజమండ్రి ఒక సీన్, వైజాగ్లో ఒక సీన్, ఒక ఇది, మళ్ళీ కర్నూలు వెళ్ళాము, హైదరాబాద్ వెళ్ళాము, చార్మినార్లో. అబ్బో, నా ఎపిసోడ్స్ ఓన్లీ నా స్పీచెస్ ఉంటాయి మొత్తం. అవును, టోటల్గా ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క స్పీచెస్ పెట్టారు. అంటే అది ఎంత మామూలుగా అయితే కనుక జనరల్గా ఎవరైనా చేస్తారు, వెనకాల బ్యాక్గ్రౌండ్ మార్చి పేర్లు మార్చేసేసి అక్కడే పెట్టేస్తారు. అవును, కొంచెం అటు ఇటు చిన్న చేంజ్ చేసి. ఈయన అలా కాదు, మొత్తం వైజాగ్ కనపడాలి, సీపోర్టు కానీ ఇది కానీ మొత్తం అంతా కనపడాలి. రాజమండ్రి వెళ్తే బ్రిడ్జ్, అట్మాస్ఫియరు ఇది, కర్నూలు వెళ్తే బుర్జు, ఇట్లా అంత క్లారిటీగా. అందుకే ఇన్ని నెంబర్ ఆఫ్ డేస్ పట్టడం కానీ, టైం పడుతుంది. మేము రాజమండ్రి చేసాం, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తం రాజమండ్రి చేసాం. మిగతా అంతా ఇక్కడ హాస్పిటల్స్ అని అవి కొన్ని అన్నీ ఇక్కడ బ్రిడ్జెస్, పెద్ద బ్రిడ్జెస్ కూలిపోవడాలు అవి మొత్తం అంతా ఇక్కడ. ఓకే, చాలా టైం టేకింగ్. అందుట్లో నాకేంటంటే నా గెటప్ వేయడానికి 4 hours పడుతుంది, మినిమం 4 hours. పేషెంట్స్గా కూర్చోవాలి అంతే, ఇట్లా కూర్చోవాలి అంతే. అది అతను చేసుకుంటే వెళ్తుంటాడు, ఒక్కోసారి ఇలా అంటే ఇలా పెట్టుకోవాలి. చాలా అంటే పేషెన్స్ కావాలి. అదే క్యారెక్టర్ మీ కెరీర్ ఎంజాయ్ చేశారు. అవును, ఎంజాయ్ చేశారు మీరు కరెక్ట్గా. మీ కెరీర్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, స్టార్డమ్ చూశారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్, థర్డ్ ఇన్నింగ్స్ మీరు ఏదైనా అనుకోండి, బయట క్యారెక్టర్ చేస్తున్నారు, మంచి మంచి వేషాలు చేస్తున్నారు. వీటిల్లో మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తూ వస్తున్న క్యారెక్టర్స్ ఎంచుకుంటూ వెళ్తున్నారు, సెలెక్టివ్గా వెళ్తున్నారా, వచ్చినవి చేసుకుంటూ వెళ్తున్నారా? వచ్చినాయని చేయట్లేదా? ఆల్మోస్ట్ అంటే ఇప్పటివరకు ప్రస్తుతానికి అయితే చూజీగానే ఉన్నాను. అంటే ఇదివరకు అయితే ఏది పడితే అది అట్లా చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే కొంచెం చూజీగా, మరీ ఎక్కువ వెళ్ళకుండా కొంచెం బాగుంది, రిలాక్స్గా వెళ్దాంలే, సరదాగా వెళ్దాంలే అనుకుంటారు. ఓకే, మీ క్యారెక్టర్ చూసుకుంటున్నారా, లేకపోతే రెమ్యునరేషన్ చూసుకుంటున్నారా, లేకపోతే కథ చూసుకుంటున్నారా? అన్నీ ఉంటాయి, అన్నీ, ఆల్ ఆస్పెక్ట్స్. నా సంగతి అందరూ తెలుసు కదా. అవునవును, ఇమికబుల్గా ఉంటుంది. బట్ టోటల్గా ఏంటంటే మెయిన్ క్యారెక్టర్స్ ఇప్పుడు ఈ వచ్చినాయి. శంకర్ సినిమా వచ్చింది, దేవరా చేశాను, అఖండ చేశాను, అంతకుముందు స్కంద, ఇవన్నీ ఏంటంటే ఒక పెద్ద ఫిలిమ్సే వచ్చినాయి నాకు. అవును, రావడం పెద్ద ఫిలిమ్సే వచ్చినాయి. అవును, ఇప్పుడు చిన్నవి వచ్చేప్పటికి ఏమంటే కొన్ని నా క్యారెక్టర్స్ నచ్చక ఇప్పుడు వద్దులే దీంట్లో అనే ఫీలింగ్తో తప్పితే చేయకూడదనేం కాదు. ఓకే, కొన్ని క్యారెక్టర్స్ నచ్చక చేయట్లేదు కానీ, బట్ కొన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు ఈ శంకర్ ఇది ఉందో గేమ్ చేంజర్, ఇది అవకాశం వచ్చినప్పుడు దీన్ని వదలలేను. అంతేగా, ఇది అదృష్టం. మిగతా అన్ని తోసేసి ఇది చేస్తాం. అవును, ఇప్పుడు ఇది 2-3 సంవత్సరాలు పడుతుంది, మనకి ఎప్పుడు అడుగుతారు డేట్లు తెలియదు. అవును, మధ్యలో ఎక్కువ సినిమాలు ఒప్పుకోలేము కూడా ఈ సినిమాలు చేసేటప్పుడు. అవును, అదొక ప్రాబ్లం ఉంటుంది. ఓకే, అందుకేంటంటే ఈ పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాలు చేయలేం. ఎప్పుడు అడుగుతారో తెలీదు, ఎప్పుడు వస్తుందో తెలీదు, అందరి డేట్లు మిక్స్ అవ్వాలి.
మనం ఫ్రీగా ఉంటాం. మనం కూడా ఏంటంటే నేను కూడా రిలాక్స్డ్గానే అవును. వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్లు ఓకే. సరదా చేసుకుంటూ వెళ్ళేవాడు. అన్ని సినిమాలు మీరు చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తున్నారు, యూస్ పాన్ సినిమాలు చేస్తున్నారు. దేవర విషయానికి వచ్చినట్టే బ్లాక్ చేశారా? దేవర 2 ఏదో అంటున్నారు మళ్ళీ గట్టిగా. దేవట ఉంటుందా 100%. అది ఫస్ట్ నుంచి తెలుసు అది. నేను దాంట్లో యాక్చువల్గా ఫస్ట్ అనుకుంది ఒకే అనుకున్నారు, ఎవరో ఒకే ఫిల్మ్ ఒకటే ఇదిగా అనుకున్నారు సీజన్. అది స్పాన్ పెరిగే కొద్దికి ఏమైపోయిందంటే 2 పార్ట్లు కంపల్సరీ చేయాల్సి వచ్చింది. అవును. ఆల్రెడీ సెకండ్ పార్ట్లో కొన్ని సీన్లు చేసాం, మీరు అదే చేస్తారు. కొన్ని సీన్లు చేసాం. సినిమా అంతా సెకండ్ పార్ట్ ఏంటని మీకు తెలుసు ఆల్రెడీ. సెకండ్ పార్టే మెయిన్. ఓకే, అది ఇంపార్టెంట్ లాగా ఇది మెయిన్ కథ మొత్తం అది అక్కడే ఉందంట. మెయిన్ కథ అంతా అక్కడ ఉంది అసలు ఏంటి అనేది. ఓకే. ఎస్, అది మోస్ట్లీ నాకు తెలిసి జూన్ జూలై ఏదో అంటున్నారు. ఓకే. అటు ఇటుగా అవ్వచ్చు. ఓకే. 100% దేవర 2 ఉంది. ఇంకొకటి అండి, మనకి ఆల్రెడీ మనం చేసుకుంటూ వెళ్తున్న తరుణంలో ఇప్పుడు ఆల్రెడీ యంగ్ జనరేషన్ అందరితో కూడా మీరు సినిమాలు చేస్తున్నారు. గతంలో చూసుకుంటే మల్టీ స్టార్ ఎక్కువ చేసింది మీరే నాకు తెలిసి. అవును. మీ కాంబినేషన్లో నేను హీరోగా చేసినప్పుడు కూడా నేను క్యారెక్టర్లు చేశాను. అదే నాకు అడిగితే ఓకే మన ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఇప్పుడు నేనేమి నా ఇమేజ్ని పెంచేసుకుని నన్ను ఇది అవుతుంది ఈ క్యారెక్టర్ చేస్తే నాకు ఏదవుతుందో నేను ఫస్ట్ నుంచి కూడా నేను దాని జోలికి వెళ్ళా. నేను ఫస్ట్ నేను ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను సంతోషంగా ఉండడానికి, నేను ఎంజాయ్ చేయడానికి, హ్యాపీగా ఉండడానికి ట్రై చేశాను. ఓకే. బట్ అలా వెళ్ళిపోయింది, నేను అలా వెళ్ళిపోయాను నేను. అందుకని అప్పుడు కూడా ఎక్కువ క్యారెక్టర్స్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు ఇంకా ఎక్కువ క్యారెక్టర్లు చేస్తాను. ఓకే. ఎట్లా సార్ మీరు గత మీతో పాటు ఉన్న జనరేషన్ అయితే మీతో క్యారీ అవుతారు, వాళ్ళు రిలేషన్ బాగుంటుంది, అట్లా నెక్స్ట్ జనరేషన్ కూడా సేమ్ రిలేషన్ మెయింటైన్ చేసినట్టు కనపడుతున్నారు మీరు. అంత యంగర్ జనరేషన్ అందరు సినిమాలు చేస్తున్నారు. నా అదృష్టం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా క్రికెట్ మేమంతా క్రికెట్ ఆడేవాళ్ళు అందరితో నాకు అప్పుడు బాగా బాండ్ ఉండేది. ఇప్పుడున్నప్పుడు మరీ కొత్త ఇప్పుడు ఫ్రెష్గా వచ్చేవాళ్ళు తక్కువ ఉంటుందేమో కానీ ఇప్పుడు చరణ్ కానీ మన బన్నీ కానీ తారక్ కానీ ఇదంతా ఏంటంటే మనకి ఎప్పటి నుంచో వాళ్ళతో నేను హీరోగా చేసినప్పటి నుంచి వాళ్ళు హీరో చేస్తాం అన్ని అప్పటి నుంచి ఫంక్షన్స్ కానీ క్రికెట్ ఆడతాం కానీ మేమంతా అప్పుడు పరిచయం. అవును. ఆ బాండింగ్ అంతా డెఫినెట్గా ఉంటుంది వాళ్ళతో కూడా. అలా ఏం లేదు, అలా పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు వచ్చినా, ఇప్పుడు యంగ్స్టర్స్ వచ్చినా వాళ్ళు హీరోస్ వాళ్ళతో కూడా సదా మింగిల్ అయిపోయి చేయగలిగితే కనుక మనం హ్యాపీగా వెళ్తూ ఉంటాం. ఎందుకంటే అవి వేరు క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఏ క్యారెక్టర్ అనేది మనం ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలి తప్పితే ఇది వాళ్ళేంటి వీళ్ళేంటి అని చూడకూడదు కదా. ఇప్పుడు రీసెంట్గా చూస్తుంటే అఫ్కోర్స్ మీరు బన్నీ గారితో సరైనోడు చేశారు. అవును. తర్వాత రిలేషన్ కంటిన్యూ అవుతుందండి? 100%. తర్వాత ఏమో క్యారెక్టర్ చేసిందే పుష్ప కదా. 5 years పుష్పనే పుష్పనే వెళ్ళిపోయింది కదా. పుష్పలో లేను ప్రస్తుతానికి ఎప్పుడు మంచి వర్క్ చేస్తాం అది వేరే. కానీ బాండింగ్ మాత్రం అలాగే ఉంటుంది. అందరూ చరణ్ కానీ అందరూ సినిమాలు ఇక్కడ చేసినా చేయకపోయినా ఆ రిలేషన్షిప్ వేరేగా ఉంటుంది. ఎస్, ఎందుకంటే మీరు చేసిన సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ కదా ఇప్పుడు రన్ అవుతున్నాయని. అవును. అదర్ లాంగ్వేజ్ నుంచి స్క్రిప్ట్లు ఏం రాలేదా మీకు? వస్తూనే ఉంటాయి. అంటే కొన్ని ఏంటంటే మనకి ఏంటంటే మన ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసేది మన తెలుగు ఇక్కడ. ఇంకా తెలుగే ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు. ఇక మనకి వేరే లాంగ్వేజ్కి వెళ్ళిపోయి మనం చేసి అక్కర్లా. ఎందుకని ఈ లాంగ్వేజ్ అక్కడ రిలీజ్ అవుతున్నాయి. అవును. మనం ఏంటంటే మన అయిన వరకు మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది, మన కాన్ఫిడెన్స్ ఉంటుంది, మనకు బాగుంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి మలయాళం మన వచ్చింది, మలయాళం వద్దురా మనకు వద్దు, ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది. వచ్చింది క్యారెక్టర్. ఓకే. క్యారెక్టర్ చాలా నేను మలయాళం చేశాను ఒకటి మోహన్ లాల్ గారితో చేశాను. అవును. తర్వాత వచ్చినాయి ఆఫర్స్ వచ్చినాయి కానీ నేను మనకు వద్దు అసలు మనకు తెలుగు అంతే. తమిళ్ అండ్ కన్నడ కూడా నాకు బాగా వస్తుంది. ఆ రెండిట్లో పర్లేదు కానీ మలయాళం అసలు వద్దనుకున్నాను నేను. ఓకే. ఇట్లా మంచి వస్తే చేద్దాము. కన్నడ అప్పుడప్పుడు వస్తే అది కూడా రెగ్యులర్ ఎక్కువ చేయను, ఏదో సంవత్సరం కూడా సరదాగా చేసుకోవాలంటే. ఇంకోటి అంటే మనకి రోషన్ కెరియర్ అది డిజైన్ ఎలా జరుగుతుంది? ఎందుకంటే జరుగుతుంది మీరు చూస్తారు కదా. అంటే ప్రస్తుతానికి అయితే వైజయంతి మూవీస్ జరుగుతుంది, స్వప్న వాళ్ళది ఛాంపియన్. ఓకే. ఛాంపియన్ జరుగుతుంది. దాని గురించే మేము కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి ఆ క్యారెక్టర్కి, అవన్నీ ఉన్నాయి. ఓకే. దాంతో స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక ఓకే ఫిబ్రవరికి మార్చ్కో ఫినిష్ అయిపోతుంది. దిల్ రాజు గారు ప్రొడక్షన్ వాల్యూస్ అనేది హ్యూజ్. దాదాపు 3 సంవత్సరాలు ఒక పెద్ద బడ్జెట్ సినిమాని మోయటం అనేది మామూలు విషయం కాదు. ఆయన సెట్లకు వచ్చినప్పుడు ఎలా ఉండేవాళ్ళు? సెట్లుగా ప్రజెంటేషన్ ఉండేది ఆయన దిల్ రాజు గారా? దిల్ రాజు గారు తెలియదు ఏముంది, ఆయన ఏ సినిమాలు చేయలేదు, ఎన్ని సినిమాలు. ఆఫ్ కోర్స్ అన్ని సినిమాలు గేమ్ చేంజర్ ఒక ఎత్తు కదా. ఆయన ఎక్కడికైనా సరే మేము వారసు చేసాం, వారిస్ కూడా చేశాను బ్యానర్లో రాజు గారు. అప్పుడు అంతే ఎక్కడ కూడా ఇగో ఇది అని ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఎంత అయితే అంత పెట్టడం. ఆయన ఓకే ఇది ఎందుకు అవుతుందని కూడా అడగడం. ఎందుకంటే ఒకసారి నమ్మేసి వెళ్ళిపోయిన తర్వాత
నాకు తెలిసి రాజు గారు ఎప్పుడు కూడా ఇది ఎందుకని ఆఫ్ చేసిన సందర్భాలు లేవు. మ్మ్. ఇది ఈయన మూలంగా సినిమా అయిన సందర్భాలు లేవు. మ్మ్. ఓకే. అట్లాగే ఈ గేమ్ చేంజర్ కూడా నాకు తెలిసి బడ్జెట్ ఎంత అయిందో నాకు తెలియదు కానీ విపరీతంగా అయి ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఓకే. డెఫినెట్ దానికని దానికి తగ్గట్టుగా సినిమాలో 100% ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఆ గ్రాండీర్ కానీ స్పెల్ బౌండ్గా ఉంటాయి డెఫినెట్గా. అది నాకు తెలుసు. ఎస్ ఆఫ్ కోర్స్ మనకి బడ్జెట్ ఎంతైనా ఏంటో రేపు రిటర్న్స్ ఎలా రాబోతున్నాయి అనేది అది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. ప్లస్ అది ఎలా ఏంటి అనేది అంటే ఇప్పుడు మన ఇదివరటి మీద బాగా స్పాన్ పెరిగింది. ఇప్పుడు ఇండియా లెవెల్లో కానీ ఇంటర్నేషనల్లో కానీ సినిమా ఇప్పుడు పుష్ప 2 చూసుకోండి, ముందు దేవరా చూసుకోండి, ఈ 2 సినిమాలు ఆ 2 సినిమాలను చూస్తే మనకి ఏ సినిమా పెద్ద సినిమాలు వర్కౌట్ అవుతాయి బాగుంటే సినిమా అనేది ప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ. అవును. అందుకంటే అంత స్పాన్ ఉంది. మనం ఇప్పుడు అంత తెలుగు సైడ్ చూస్తున్నారు అంతా. అవును. ఈ తెలుగు ఫిల్మ్స్ ఏం రిలీజ్ అవుతాయి అంత పెద్ద వీటి మీద మన సౌత్ ఇండియాలో ఈజ్ నెంబర్ 1. సౌత్ ఇండియా కదా, ఇండియాకే ఇప్పుడు నెంబర్ 1 కదా మనది. అవును. నెంబర్ 1 లెవెల్కి వెళ్ళిపోతుంది. అవును. బాలీవుడ్ అయిపోయింది. అవును. ఇండియన్ సినిమా అయిపోయింది. తెలుగు సినిమా ఇండియన్ సినిమా అయిపోయింది. తెలుగు అది గర్వంగా ఉంటుంది మనకి. ఎందుకంటే మేము అవుట్డోర్ వెళ్తాం కదా ఎక్కడికన్నా సరదాగా, అంటే షూటింగ్కి కాకుండా నేను టెంపుల్స్కి ఎక్కువ వెళ్తాను జనరల్గా. కాశీ వెళ్తూ ఉంటాం. మళ్ళీ నేను మొన్న నేపాల్ వెళ్ళాం ఫ్యామిలీతో. ఆ నేపాల్ ఎక్కడికి వెళ్ళినా సరే మనల్ని రిసీవ్ చేసుకునే విధానం సౌత్ ఇండియా హీరో అది ఈ టైప్లో మాట్లాడుతుంటే ఒక గర్వంగా ఉంటుంది. మనకి ఎక్కడికి వెళ్ళి ఏ టెంపుల్కి వెళ్ళినా మమ్మల్ని ఏం తీసేస్తారు అని చెప్పేసి తీసుకెళ్ళిపోతారు హ్యాపీగా. అది ఎంత అదృష్టం అది. ఎస్ చాలా బ్లెస్డ్. ప్యాన్ ఇండియా అల్లు అర్జున్ గురించి అడుగుతారు, చరణ్ గురించి, తారక్ గురించి. ఓ అమ్మ అసలు వాళ్ళ సినిమాలు చేస్తున్నారని అడుగుతారు. ఓకే. అదే గర్వంగా ఉంటుంది మనకి. ఎస్ వెరీ హ్యాపీ అండి. అయితే మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో సోషల్ మీడియా అనేది ఒకటే డిస్కషన్ నడుస్తుంది. సోషల్ మీడియాకి సంబంధించి మీరు కొంత బాధ్యతలు ఒకనొక టైంలో దాన్ని అబ్జర్వ్ చేస్తుంటారా? దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంటారా? ఒకటండి, సోషల్ మీడియాలో అందరూ ఉండరుగా, కొన్ని రాస్తూ ఉంటారు. కొన్ని నాకు జరిగిన ఇన్సిడెంట్స్ ఇట్లా డైవర్స్ అయిందని, అసలు చాలా చనిపోయాడని, యాక్సిడెంట్ అయిందని, ఇటువంటివి. లక్కీ ఏంటంటే నా గురించి ఎవరో వేరే బ్యాడ్ రాయడానికి మనం దాని గురించి కాదు, బట్ కొన్ని ఛానల్సే కానీ ఈ సోషల్ మీడియా అవేర్నెస్ అనేది మాత్రం డెఫినెట్గా అందరిలో పెరిగింది. కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని ఉంటారని నమ్మకం నాకు. ఎందుకంటే యంగ్స్టర్స్ బాగా దాని గురించి అవగాహన, అమ్మో జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ కేర్ఫుల్గా ఉండాలి, మనం తప్పు చేయకూడదు, మనం ఇదిగా ఉండాలి అనేది మాత్రం అందరిలో వచ్చింది. ఓకే. ఒక రకంగా సోషల్ మీడియా దానికి మాత్రం పిల్లలకి మాత్రం హెల్ప్ చేసింది అని అనుకుంటున్నాను. అంటే యంగ్స్టర్స్కి అందరికీ హెల్ప్ చేసింది అనుకుంటున్నాను నేను. యంగ్ టాలెంట్ కూడా దాని నుంచి బయటకు వస్తుంది. యంగ్ టాలెంట్ వస్తుంది. ఇప్పుడు దాని మూలన ఎంతమంది సపరేట్ ఛానల్స్ పెట్టుకొని ఏదో ఒకటి ట్రావెలింగ్ అనో, లేకపోతే వాళ్ళు చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేయడమో, వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి, వాళ్ళల్లో మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలామంది ఉన్నారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు బతికేస్తున్నారు. ఇట్స్ గుడ్, మంచిది. ఎందుకంటే పెరగాలి కదా, అక్కడే ఉంటే ఏముంటుంది మనకి. అవునవును. ఎవరు దాని మూలన చెడు అనేది ఎందుకుంటుంది? చెడు అంటే మనం ఆలోచించే విధానంలో ఉంటుంది, మనం చేసే పనుల్లో ఉంటుంది. కొన్ని ఏంటంటే కొన్ని ఛానల్స్ మాట కొంచెం ఈ రకంగా రాయడం అనేది కొంతమంది ఇబ్బంది ఉంటుంది. పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం అవన్నీ ఉంటాయి. అవి లేకుండా ఉన్నట్టు కనుక రాయగలిగితే తప్పేం కాదు. ఎస్. మీరు ఆ సిచ్యువేషన్లో మీకు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది? పర్లేదు, ఇండస్ట్రీ నుంచి రెస్పాన్స్ బాగా ఉంది. ఇండస్ట్రీ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా మనోళ్ళకి ఇట్లాంటివి వస్తున్నాయి ఏంటి ఇట్లా వచ్చిందా అందరూ అంటారు తప్పితే దాన్ని ఏం ఏదో రకంగా దీన్ని డీల్ చేద్దాము ఏం చేయడానికి లేదు. ఇప్పుడు మనం ఇట్లా రాశారు, ఒరే కాదరా బాబు అని మా చేసిన పెట్టుకుని చేశాను అంతే. ఆ రోజు రిలీజ్ చేశారు. ఇంకొకటి ఇది వచ్చింది, అది వాళ్ళ తప్పు కాదు. అది ఏదో బెంగళూరు ఏదో నాలాగా ఇట్లా పెట్టుకుని ఏదో ఉన్నప్పటికీ నన్ను అనుకున్నారంటే వాడు చూస్తాక నాలాగా ఉన్నాడనే ఫీలింగ్ అందరికి వచ్చింది. వీళ్ళు కూడా రాసేసారు. తర్వాత మన ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవడం, తర్వాత ఇదంతా కాదు అనేది డిసైడ్. ఉంటే పోలీసులు వదిలేవాళ్ళు ఏంటి? అదే కదా, ఇక్కడ ఎవరికి కాదు, ఇక్కడ ఎవడ పరిచయం లేదు, చాలా వదిలేవాళ్ళు కాదు కదా. అవన్నీ ఫేక్ అని తెలుసు. అవును. కానీ మన వాళ్ళకి కొంచెం ఏంటంటే కొంతమంది అత్యుత్సాహం చూపించేసేసి శ్రీకాంత్ లాక్కి వెళ్ళిపోయారు, పోలీస్ స్టేషన్లో పడేశారు, రాసేపటికి అవి ఇబ్బందిగా ఉంటాయి. ఇంకోటి అండి, అందరికీ ఒక డౌట్, క్యూరియాసిటీ. శ్రీకాంత్ గారు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో సేమ్ అలానే ఉన్నారు. ఒక్క అవసరం అయితే ఒక వెంట్రుక కూడా ఉండలేదు.
ఎలా మెయింటైన్ నేను చేస్తున్నారు? దేవుడు నా జుట్టు మాత్రం ఏం చేయకుండా తీసుకోవాలి. ఎందుకంటే నాకు ఎందుకు అది నేను నాకు ఎక్కువ మెయింటైన్ కూడా చేయను అసలు. అంటే ఏదో దాన్ని చేసి దాన్ని ఎన్ని చేస్తారు చాలా మంది. అయ్యి అసలు నేను ఏది పట్టించుకోను అసలు. ఇంట్లో నూనె రాసుకోమని అని ఇంట్లో ఇదివరకు మా అమ్మ సంటే ఇప్పుడు మా మిసేజ్ ఉంటుంది అప్పుడప్పుడు అవి కూడా రాసుకోండి. లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? శ్రీకాంత్ గారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? డే ఎలా గడుస్తుంది? శ్రీకాంత్ గారి హ్యాబిట్స్ ఏంటి? ఇప్పుడు నేను ఎక్కువ షూటింగ్స్ ఉంటే షూటింగే 100%. అందరూ తెలిసిన షూటింగ్లో ఎక్కువ ఉంటుంటాం. లేదు అంటే సరదాగా టెంపుల్స్కి నేను ఎక్కువ వెళ్తాను. ఖాళీ దొరికిందా ట్రావెలింగ్. ఓకే. ట్రావెలింగ్లో ఇక నాకు తెలిసి జ్యోతిర్లింగాలని అయ్యి ఎక్కువ టెంపుల్స్కి వెళ్తా. ఓకే. ఇక లేదు అవి లేదు అనుకుంటే సాయంకాలం ఫ్రెండ్స్ సరదాగా కూర్చోవడం. ఓకే. ఫ్రెండ్స్ అంటే కంపల్సరీ ఫస్ట్ నుంచి నాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. ఓకే. 100% ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. కూర్చోవడం, ఈ క్రికెట్లు వస్తే క్రికెట్లు చూసుకోవడం, ఇంకా సినిమాలు ఏదో వెబ్ సిరీస్ అవి చూసుకుంటూ ఉంటాం ఇంట్లో ఉంటే. ఓకే. అది రెగ్యులర్ ఉండేది అదే. కానీ 4-5 రోజులు దొరికిందంటే మాత్రం వెళ్ళిపోవడానికి ట్రై చేస్తా. ఇంకొకటి అంటే మనకి సుదీర్ఘమైన జర్నీ ఉంది ఇండస్ట్రీలో. మీకు ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్ల గురించి తెలుసు. ఏమన్నా డైరెక్షన్ వైపు కానీ ప్రొడ్యూసర్గా ప్రొడ్యూస్ చేయాలని కానీ ఆలోచనలు కానీ? ఎందుకంటే పిల్లలు డైరెక్షన్ అనేది అసలు సమస్య లేదు. ఇన్ ఫ్యూచర్ ఏమైనా ప్రొడ్యూసర్ అనేది మనకు తెలియదు, మన చేతుల్లో ఉండదు అది. రోషన్ వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాడు ప్రొడ్యూసర్ నాన్న నువ్వు చూసుకో అంటే తప్పితే అదే మనందరికీ మనం లేదు. ప్రస్తుతానికైతే ఆ ఆలోచన లేదు. లైఫ్ అలా వెళ్తాను, చక్కగా వెళ్ళిన హ్యాపీ. ఓకే. ఎక్కువ పరిగెట్టడం ఇష్టం లేదు. గేమ్ చేంజర్ అయితే జనవరి 10న వస్తుంది. దీని తర్వాత అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఈ కమిట్ అయినవి ఏంటి? ఆల్రెడీ అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి ఏంటి? ఇప్పుడు ఇది 10th రిలీజ్ అవుతుంది. ఇప్పుడు నాకు అప్కమింగ్ ఇప్పుడు చేసేది ఏంటంటే కళ్యాణ్ రామ్ ఫిల్మ్ ఒకటి చదువు, విజయశాంతి గారు, అవునవును, నేను వీళ్ళంతా దాంట్లో మంచి క్యారెక్టర్ చేస్తారు. తర్వాత సాయి ధరమ్ తేజ్ది మొన్న ఏటిగట్టు వచ్చింది, మొన్న అనౌన్స్ చేశారు కదా, అదొకటి చేస్తాను. చాలా అది సపరేట్ క్యారెక్టర్. అది టూ సీజన్స్. Part 1, Part 2 ఉంటుంది అది. ఓకే. అదొకటి చేస్తున్నాను. ఓకే. అది గోల్డ్ బాక్స్ మన చిరంజీవి గారి అమ్మాయి మన వెబ్ సిరీస్ ఉంది కదా. అవును. వెబ్ సిరీస్లో నేను ప్రకాష్ రాజు అది ఒక డిఫరెంట్ సంగీతం మీద ఫిల్మ్ అది. ఓకే. శాస్త్రీయ సంగీతం మీద. ఓకే. అదొకటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఓకే. డిఫరెంట్ పడుతున్నాయి. ఓకే. ప్రస్తుతానికి ఈ 3 జరుగుతున్నాయి. ఇక మిగతాది కమిట్ అయిన తర్వాత చెప్తాను. మిగతా హీరోగా అనుకుంటున్నా కొన్ని ఒక కోట బొమ్మాలి టైప్ ఆఫ్ ఫిల్మ్స్ ఉంటాయి కదా. అవును. నేను హీరోగా చేసుకుంటూ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లతో వెళ్దామని అవి కొన్ని జరుగుతున్నాయి. ఓకే, సూపర్ అండి. అయితే జనవరి 10 తర్వాత మీకు ఈ క్యారెక్టర్ ద్వారా ఎలాంటి మైలేజ్ వస్తుంది అనుకుంటున్నారు? సినిమా రేంజ్ ఎలా వెళ్తుంది అనుకుంటున్నారు? మీరు అలా సినిమా చూసారు? సినిమా రేంజ్ మాత్రం అంటే సినిమా గురించి నేను చెప్పాలంటే డెఫినెట్ ఫుల్ అవుట్ అండ్ కమర్షియల్ మూవీ. రెగ్యులర్ ఇంకా ఎట్లా ఉంటుందంటే శంకర్ గారి స్టైల్ కమర్షియల్ మూవీ, సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఎమోషనల్, ఆల్రెడీ 3 పాటలు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కూడా. ఓకే. ఈ ఎస్జే సూర్య క్యారెక్టరైజేషన్, ఎస్జే సూర్య అమేజింగ్, చాలా బాగా చేశాడు. ఎందుకంటే మెయిన్ ఆయనకి నాకు సంబంధించిన సీన్స్ కానీ, మన చరణ్కిను ఎస్జే సూర్యకి, అలాగే ఆయన క్యారెక్టర్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఎవరిది మన జయరామ్ గారు. ఓకే. జయరామ్ క్యారెక్టర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఓకే. చాలా భలే ఉంటాయి క్యారెక్టర్స్. అంటే చిన్న మైన్యూట్. అలాగే మన ఇతంత మంచి క్యారెక్టర్ సముద్రకని చాలా హై స్టాండర్డ్స్లో పెట్టారు. అందరు ఆర్టిస్టులు కూడా చాలా పెద్ద రేంజ్లో ఉంటాయి. క్యారెక్టర్ కూడా హెవీ క్యారెక్టర్స్. ఓకే. డెఫినెట్గా ఈ సినిమా ఎప్పుడు కూడా ఏ సినిమా అన్నా విజయవంతం అయితేనే మన క్యారెక్టర్ అనేది ఎలివేట్ అవుతుంది. కాబట్టి గుర్తింపు సినిమా హిట్ అవ్వాలి నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా హిట్ అయిన తర్వాత చూసిన తర్వాత మీరు చెప్పాలి. అంటే ఇప్పుడు నేను చేశాను, నాకంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది నేను జనవరి 10 నుండి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే డిఫరెంట్గా ఉంటుంది కదా. డిఫరెంట్. నేనైతే ఇది ఒక కొత్త శ్రీకాంత్ లాగా అనిపిస్తుంది నాకు. ఈ క్యారెక్టర్లో కూడా నన్ను నేను చూసుకోవచ్చు. పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటానని. అఫ్కోర్స్ సంక్రాంతికి అనేది మీ సినిమాతో పాటు ఇంకో 3 సినిమాలు వస్తున్నట్టున్నాయి బయట. అవును. 3 సినిమాలు, అన్ని సినిమాలు విజయవంతం అవ్వాలని కోరుకుంది. ఎందుకంటే ప్రతి సినిమా పండగ అనేది ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఆడియన్స్ వస్తారు అనేది. రాజుగారి సినిమా ఇంకోటి వస్తుంది. అన్ని రాజుగారియే. 3 సినిమాలు ఒక దాంట్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, 2 సినిమాలు ఏమో ఆయనయే. డెఫినెట్గా రాజుగారికి పెద్ద గేమ్ చేంజర్ ఈ ఇయర్. 2025 గేమ్ చేంజర్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మంచి గుర్తింపు రావాలి, సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. సినిమా మళ్ళీ కూర్చున్నాం. థ్యాంక్ యూ.